యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. యేసు ధనవంతుడు పేద లాజరు ఉపమానము చెప్పుచు, ధనవంతుడు బ్రతికి ఉండగా ఎంతో సుఖపడ్డాడు, పేదవాడైన లాజరు ఎంతో దరిద్రాన్ని అనుభవించాడు. ధనవంతుని ఇంటికి దూరంలోనే లాజరు ఇల్లు కూడా ఉంది. కొంతకాలానికి లాజరు ధనవంతుడు చనిపోయారు. లాజరు చనిపోయి పరిశుద్ధులు ఉండే అబ్రహాము రొమ్మునకు లేక చెరకు వెళ్ళాడు. పాత నిబంధన కాలంలోని వారు, అనగా బాప్తిస్మమిచ్చు యోహాను కాలం వరకు చనిపోయిన పరిశుద్ధులు అబ్రహాము రొమ్మునకు లేక చెరకు తీసుకొని పోబడేవాళ్ళు. అబ్రహాము రొమ్మునే చెర అని కూడా అంటారు. ధనవంతుడు చనిపోయి పాతాళమునకు కొనిపోబడ్డాడు. పాతాళము చెరకు లేక అబ్రహాము రొమ్మునకు మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది. ధనవంతుడు పాతాళంలో నుండి రెండో వైపు అయిన అబ్రహాము రొమ్ము వైపునకు చూశాడు. అక్కడి నుంచి మరో ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1. ధనవంతుడు పాతాళంలో బాధపడుచు ఎవరి వైపు చూశాడు? ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరంలో ఉన్న అబ్రహామును లాజరును చూశాడు. 2. ధనవంతుడు దూరమున ఉన్న అబ్రహాముతో ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు అబ్రహామును పంపమని ధనవంతుడు అబ్రహాముతో అనెను. నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేశాను. 3. అబ్రహాము ధనవంతునికి ఏమి సమాధానం చెప్పాడు? జవాబు: కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖముగా అనుభవించావు. అలాగనే లాజరు కష్టము అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు అన్నాడు. 4. ధనవంతుడు ఉన్న పాతాళమునకును లాజరు ఉన్న అబ్రహాము రొమ్మునకును మధ్య ఏమున్నది? జవాబు: పాతాళమునకును అబ్రహాము రొమ్మునకును మధ్య పెద్ద అగాధం కలదు. 5. ధనవంతుడు అబ్రహాముతో ఏమన్నాడు? జవాబు: తండ్రి, నాకు 5 సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకు నా తండ్రి ఇంటికి లాజరును పంపు తండ్రి అని అబ్రహాముతో అన్నాడు. 6. అందుకు అబ్రహాము ధనవంతునితో ఏమన్నాడు? జవాబు: వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వింటే చాలు అని అబ్రహాము ధనవంతునితో అన్నాడు. 7. ధనవంతుడు అబ్రహాముతో ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా, అలా అనవద్దు. మృతులలో నుండి ఒకడు నా సహోదరుల యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందిద్దరు అని చెప్పి అన్నాడు. 8. అందుకు అబ్రహాము ఏమన్నారు? మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు నీ సహోదరులు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని ధనవంతునితో అబ్రహాము అనెను. యేసు ధనవంతుడు పేద లాజరును గూర్చిన ఉపమానం ఒకటి చెప్పాడు. ఇద్దరూ చనిపోయి ధనవంతుడు పాతాళమునకును లాజరు చెరకును వెళ్ళాడు. పాతాళములో యాతన పడుచున్న ధనవంతుడు కనులెత్తి చూశాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండేట చూసి ధనవంతుడు అబ్రహాముతో, తండ్రి, నా యందు కనికరపడి లాజరు వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలతో బాధపడుచున్నాను. ఇక్కడ నుండి మీ యొద్దకు దాటిపోజాలకున్నట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని అబ్రహాము ధనవంతునితో చెప్పాను. అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ పాతాళమునకు రాకుండా ఉండినట్లు సాక్ష్యం ఇచ్చుటకు లాజరును నా సహోదరుల యొద్దకు పంపమని అన్నాడు ధనవంతుడు. అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వింటే చాలు. వారి మాటలు వినని ఎడల మృతుల నుండి ఒకటి లేచి వెళ్ళి చెప్పినను వారు నమ్మరు అని అబ్రహాము ధనవంతుడితో అన్నాడు. యేసుక్రీస్తు నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను,
తండ్రి నన్ను పంపారు అని ఎంత చెప్పినను యూదులు వినకుండా మరి యేసును సిలువ వేయలేదా? అలాగే నమ్మరు. థ్యాంక్ యూ.